అందువల్ల ఇజ్రాయెల్ పైన హూతీలు ఈ స్థాయిలో దాడి చేశారంటే అది కూడా ఇరాన్ వీక్ అయ్యాక, హిజ్బుల్లా అగ్రనాయకత్వం అంతమయ్యాక, హమస్ శిథిలమయ్యాక, బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పోయాక స్టిల్ హూతీలు అటాక్ చేయగలిగారంటే అది కూడా అమెరికా దాడి చేశాక వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పటికైనా అమెరికాకు ఇజ్రాయెల్కి అర్థం కావాల్సింది, వితౌట్ అడ్రస్సింగ్ ద ఇష్యూ ఏంటి? పాలస్తీనా ప్రజలకు దేశం అంటూ ఉండాలా వద్దా? ప్రాచీన పాలస్తీనా దేశంలో అరబులు, యూదులు రెండుగా ఆ దేశాన్ని డివైడ్ చేయాలి. ఇది యునైటెడ్ నేషన్ చెప్పింది. యూదులకు ఇజ్రాయెల్ ఉన్నట్లు అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. యునైటెడ్ నేషన్ చెప్పింది ఇదే, అమెరికా చెప్తున్నది ఇదే, ఇండియా కూడా చెప్తున్నది అదే. ఎందుకంటే 1948లో UN రెజల్యూషన్ ప్రకారం యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా దేశం ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం